Please do subscribe and click on the bell icon for latest videos from Cooking Easy. హలో అండి, ఈ వీడియోలో మనం నీర్ చట్నీని ఎలా చేయాలో చూద్దాం. ఈ చట్నీ ఆల్ ఇన్ వన్ చట్నీలా అన్నమాట. ఎందుకంటే ఈ చట్నీ ఇడ్లీ, దోశ, పూరి, పునుగులు, ఉప్మా, వడ, అప్పం ఇలా ఏ టిఫిన్తో అయినా కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే కాంబినేషన్. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత 1/2 కప్ పల్లీలు వేసుకొని 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యే స్కిన్ కాస్త ఇలా ఊడిపోతున్న టైంలో కొద్దిగా కరివేపాకు, కొన్ని పుదీనా ఆకులు, 4-5 కారం ఉన్న పచ్చిమిర్చి కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు, అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని 5 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల ఎండి కొబ్బరి పొడి లేదా పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీరని కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదా, మనకి చట్నీ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు పోపు కోసం ఇందాక పల్లీలు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే 1 స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్నప్పుడు 2 ఎండుమిర్చి ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీలో వేసుకుంటే చాలు. ఏ టిఫిన్తో అయినా సెట్ అయ్యే హోటల్ స్టైల్ నీర్ చట్నీ రెడీ అయిపోయింది. మీరు కూడా చట్నీని ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. మా వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.